ఈరోజు 1st తారీఖు అవ్వాతాతలు అందరూ కూడా వితంతువులు, వికలాంగులు, మంచం నుంచి లెగలేని వాళ్ళు, డయాలసిస్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ అందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖు తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పి ఇవాళ ఎవరి కళ్ళల్లో చూసినా ఆనందం కనపడుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ పెన్షన్ విధానానికి. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయ్యి దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు 200 వరకు పరిమితం చేస్తే 14-19లో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం జరిగింది. 2000 పెన్షన్తో ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ధరలు కూడా తక్కువ ఉన్నాయి. ఆ 2000తో చక్కగా కుటుంబం అంతా గడిచేది. కానీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నేను 3000 ఇస్తానని చెప్పి నమ్మించి 3000ని 5 సంవత్సరాల పాటు 200 చొప్పున పెంచుకుంటూ ధరలన్నీ విపరీతంగా పెంచేశారు. దానివల్ల సామాన్యులు బ్రతకాలంటే చాలా కష్టం. ఏదన్నా కొనుక్కుని తినాలన్నా, మందులు వేసుకోవాలన్నా చాలా నరకం అనిపించారు. అది గమనించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6లో పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని.